హైదరాబాద్ నుండి వరంగల్ వైపు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి భారీగా పేలుడు పదార్థాలు లారీ స్వాధీనం చేసుకున్నట్టు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ చెందిన బయ్యపు హనుమంతరెడ్డి శ్రీ సాయి హనుమంతు ఎంటర్ప్రైజర్ నిర్వహిస్తూ పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. హనుమంతు తన డ్రైవర్ నరసింహులతో ఎక్స్ప్లోజివ్ వాహనంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను హైదరాబాద్ నుండి వరంగల్ వైపు తరలిస్తుండగా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడిన డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుల నుండి 6,925 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ప్లోజివ్ వాహనం డ్రైవర్ నరసింహులతో పాటు నిందితులు దేవేందర్ రెడ్డి, దత్తురావు, లింగాల పరశురాములను అరెస్ట్ చేసినట్లు బయ్యపు హనుమంతరెడ్డి పరారులో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. మన గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఎలక్షన్ కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ని దాని బిల్స్ ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్టర్బెన్సీ ఉండి దాన్ని ఫర్దర్ గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్ గా మనకు డ్రైవర్ ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది దాని డెస్టినేషన్ ని సోర్స్ ని మార్చి ఇంకో ప్లేస్ కి తరలించడం జరుగుతోంది. యాక్చువల్ గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్ కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలు నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ ని క్రియేట్ చేసుకుని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ 277 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వెయిట్ 6,925 కిలోస్. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్పరేట్ బయ్యప్ప హనుమంతరెడ్డి. ఇతను ఏదైతే నాగర్ కర్నూలులో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్ కి ఇతందే ఉంది. ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ఎక్స్ప్లోజివ్ స్టాక్ ఎప్పటికీ లేదు. బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకుని హీ విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో ఇతను అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది పరశురామ్. ఈ పరశురామ్ కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆ అప్లికేషన్ లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా 6,925 కిలోస్ వాళ్ళు ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలక్షన్ చెకింగ్ లో భాగంగా చాలా కష్టపడి బీబీనగర్ పోలీస్, బీబీనగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్ కర్నూలు వెళ్ళింది. అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు, బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు. అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానికి ఓనర్ సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే పాలకుర్తిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ అదనంగా ఇంకొక సుమారు 300+ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మనకు దొరికింది. అండ్ ఇదే కాకుండా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 3,000 కిలోల ఎక్స్ప్లోజివ్ ని ఆల్రెడీ డ్రిల్ కొట్టి హోల్ చేసి అందులో ప్లాంట్ చేయడం జరిగింది. దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఇట్స్ డేంజరస్ ప్రాసెస్. కాబట్టి వరంగల్ కమిషనర్ గారికి అండ్ జనగాం డీసీపీ గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ దానికి యాజ్ పర్ లా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలనే దాని మీద వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ 300+ కిలోస్ అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తా ఉంది. అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
సో బై టుమారో వీ కెన్ గెట్ సమ్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్. సో ఇంత మంచి ఒక నెట్వర్క్ని, ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ తోటి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నెట్వర్క్ని బస్ట్ చేసిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి, అడిషనల్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా సిపి రాచకొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. వాళ్ళు డాక్యుమెంట్ మీద చూపించింది 6.8 lakh. నాకు ఒక వేవ్ కావాలి, షాక్ వేవ్. నాకు ఒక షాక్ వేవ్ ఉంటే ఇట్ విల్ బోస్ట్. అండ్ ఇందులో ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏంటంటే మినిమం బేసిక్ ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. గతంలో ఏదైతే మనం ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్ వస్తుందో దాంట్లో డెటోనేటర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ కలిపి ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రాథమిక దాని ప్రకారం. దట్ ఈస్ మోర్ డేంజరస్. డెటోనేటర్లు మనకి ఛార్జ్తో కూడా మనకి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న టెంపరేచర్ వేరియేషన్ తోటో, చిన్న ఎండకు కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ సెకండరీ ఎక్స్ప్లోజివ్ పక్కన ఉంటుందో ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్ప్లోజన్. అండ్ ఎక్స్ప్లోజివ్ మ్యాగజైన్ ఓనర్స్ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము. దెర్ ఇస్ ఎ క్లియర్ గైడ్ లైన్స్ ఇన్ ద యాక్ట్. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కావచ్చు, పీసా దాని రూల్స్ అన్నీ కావచ్చు. అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది. ఏ చిన్న ల్యాబ్స్ ఉన్న, డీవియేషన్ ఉన్నా ఇట్ కాజెస్ ఎ డ్యామేజ్ అండ్ డేంజర్ టు ద పబ్లిక్ లైఫ్. కాబట్టి దాని మీద చాలా తీవ్రమైన చట్టాలు తోటి యాక్షన్ తీసుకుంటాము. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు కంటిన్యూస్గా మీడియా వాళ్ళకి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.